కానీ ఈ సినిమా గొప్ప విషయం ఏంటంటే మీరు మంచి డైరెక్టర్ సార్. తరుణ్ భాస్కర్ గారు మంచి డైరెక్టర్ సార్, మీరిద్దరూ కలిసి ఒక డెబ్యూ డైరెక్టర్ దగ్గర పనిచేస్తున్నారు. సార్ వెరీ గుడ్ క్వశ్చన్. మీకు ఇంకో చెప్తాను. నేను డైరెక్టర్, తరుణ్ డైరెక్టర్, మా ప్రొడ్యూసరు ఆయన డైరెక్టర్ పవన్ సాధనే డైరెక్టర్, ఇంకో ప్రొడ్యూసర్ విజయ్ తను డైరెక్టర్, ఓ ఇంకో ప్రొడ్యూసర్ భాను తను డైరెక్టర్ అవబోతున్నాడు, ఇంకో ప్రొడ్యూసర్ కళ్యాణ్ తను చాలా సినిమాలకు కో డైరెక్టర్గా కూడా పనిచేశాడు. ఇది పక్కకెడితే మా కెమెరామెన్ సాగర్ తను డైరెక్టరు, అనీష్ తను యాక్ట్ చేశాడు, తను డైరెక్టర్. అసలు ఇలా నేను అందుకనే నవ్వుతూ ఇది డైరెక్టర్స్ ఫిల్మ్ అన్నాను. కుక్స్ ఎక్కువైనారేమో లేదండి, కుక్స్ ఎక్కువైనట్టున్నారు. లేదండి, అసలు మేము ఎవరం కుక్స్ కాదండి. ఓన్లీ కుక్ ఈజ్ ఆర్ డైరెక్టర్. మేము అందరం తినేవాళ్ళమే, చేసింది అతను ఒక్కడేనండి. కాబట్టి ఎందుకంటే తను ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, అది నాకు బాగా చెప్తారు కదా ఉప్పు ఎక్కువైంది కారం తక్కువ. మేము చెప్పలేదండి, అదే చెప్తున్నా అండి మీకు. ఇప్పుడు అవతల వాడికి వండటం చేత అయినప్పుడు మనం ఎందుకు చెప్తామండి? ఇప్పుడు మీరు ఫస్ట్ టైం ఎప్పుడు ఎక్కలేదు, ఒక కారులో ఎక్కారు, ఊబర్లో ఎక్కారు, ర్యాపిడోలో ఎక్కారు, మీరు అతను డ్రైవింగ్ నేర్పించడానికి ట్రై చేస్తారా? లేదుగా, మీరు ఎక్కి కూర్చుంటారు. వాడు తేడా కొడితే కదా మీరు నేర్పించేది. సో ఇతను చాలా బాగా డ్రైవ్ చేస్తూ ఉంటే, చాలా బాగా కుక్ చేస్తూ ఉంటే అనవసరంగా ఎవరూ చెప్పండి. కానీ మీ మీద ఉన్న క్రిటిసిజం అదే కదా. ఒక్కళ్ళు చెప్పండి నాకు, ఇన్పుట్స్ ఒక్కళ్ళు చెప్పండి. మీరు ఇన్పుట్స్ ఇస్తూ ఇంటర్ఫియర్ అవుతారు అని. అదేనండి, అది ఏంటంటే అది 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 మీలాంటి మీడియా వాళ్ళు అనుకునే ఉద్దేశం తప్ప ఒక్కళ్ళు చెప్పండి సార్. నేను చేసిన ఇన్ని సినిమాలు ఇన్నేళ్లలో ఒక్క డైరెక్టర్ చెప్పండి. మీరే చెప్పారు కదా మణిరత్నం గారికి ఏదో సజెషన్ ఇవ్వబోతే. ఎప్పుడు చెప్పలేదు నేను, నా లైఫ్లో ఎప్పుడు చెప్పలేదు. ఏమండి గారు ఇంటర్వ్యూలో చెప్పారా? నేను చచ్చినా చెప్పలేదండి. మణిరత్నం గారికి నేను సజెషన్ ఇవ్వడం ఏంటంటే, సజెషన్ ఇవ్వలే, ఏదో ఆయన చెప్పింది మార్చారు మీరు. నేను చచ్చి లేదండి అస్సలు. ఇంకోటి మనం మారుద్దామన్నా అసలు మార్చాడు మణి. లేదండి, నేను అసలు ఇంకో విషయం చెప్పనండి. నేను యాక్టర్గా వెళ్ళినప్పుడు నాకు హాయిగా యాక్టర్గా ఉండి ఎంజాయ్ చేయాలనిపిస్తుందండి. ఇప్పుడు నాకు అంటే మీకు మళ్ళీ సరే అమ్మాయిల ఎగ్జాంపుల్ వద్దు కనుక, ఏమంటే మీరు ఒక కూలి పనికి వెళ్ళారు, పక్కన పెయింటింగ్ జరుగుతుంది. మీరు చేసే కూలి పనే ముందర ఐజ్ అవ్వదు మనకి పని, మళ్ళీ దాంట్లో పెయింటింగ్ వెళ్ళి వాడికి వెళ్ళి హెల్ప్ చేస్తామా? నేను వచ్చింది యాక్టింగ్ చేయడానికి, ఇదే టైం సరిపోదు. మళ్ళీ పక్కనాడికి వెళ్ళి నేను యాక్టింగ్ నేర్పిస్తానా లేదా డైరెక్షన్ చేస్తాను? లేదండి, అది అబ్సల్యూట్లీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాతో పనిచేసిన నా డైరెక్టర్స్ని కానీ నా ప్రొడక్షన్ టీమ్స్ని కానీ అడగాలి. అది నిజమైతే మరి పవన్ సాధినేతో ఇది నేను దిస్ ఈజ్ మై థర్డ్ వెంచర్. దయా చేశాం ఇద్దరు. అతని డైరెక్షన్లో సినిమా చేస్తున్నా ఇప్పుడు నేను, మరి అతని ప్రొడక్షన్లో ఈ సినిమా చేస్తాను. మరి ఎందుకు పెట్టుకుంటాడండి? కృష్ణారెడ్డి గారితో 4 సినిమాలు చేశాను. ఉన్న మాట చెప్పాను నేను. మీరు చెప్పారు కనుక, మీరు బయట ఉన్న మాట చెప్పారు కనుక లోపల మీకు క్లారిటీ ఇస్తున్నా. లేదండి, నాకు అసలు ఆ ఓపిక లేదు ముందర. ఇప్పుడు నా అసిస్టెంట్ సినిమాలో నేను యాక్ట్ చేస్తున్నా అండి, నేను అసిస్టెంట్కి కూడా సలహా ఇవ్వను. సరే ఇది ఎలా తీద్దామంటే, నువ్వు ఎలా అంటే అలా తీద్దాం రా. సో నా అసిస్టెంట్స్ చేసే సినిమాల్లో కూడా నేను అసలు సలహాలు ఇవ్వనండి. నేను అబ్సల్యూట్గా సలహాలు ఇవ్వను. అంటే ఎవరి తత్వం వాళ్ళదండి. అసలు నేను సినిమాల్లో వదలండి, ఎవరికి ఏ సలహా ఇవ్వను నేను. ఏది రైటో ఏది రాంగ్ అని కూడా చెప్పను నేను. ఎందుకంటే మీకు ఏది రైట్ అనిపిస్తే అది రైట్.